ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది. మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు, కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది. వశీకరణం స్పెషలిస్ట్, అలాగే స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. సుబ్రహ్మణ్యం రాజు గారు, మీరు వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9666987222. తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఇది రాసి పెట్టుకో, సరిగ్గా వచ్చే గురువారంలోపు ఎస్ అనే అక్షరమున్న స్త్రీతో, ఏ అనే అక్షరమున్న పురుషునితో నీకు గూబలు పగిలే షాక్, గుండె గుబేల్మనే షాక్ అనేది తగలబోతుంది. వినబోతున్నావు కూడా. అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నువ్వు ఒక్కసారి మిస్ చేసుకున్నావు అంటే నువ్వు మళ్ళీ కోలుకోలేని దెబ్బ అనేది నీ జీవితంలో తగులుతుంది అంటున్నారు. తల్లి ఇది రాసి పెట్టుకో అని చెప్పి నేను ఒక్కసారి నీతో చెప్పాను అంటే కనుక ఖచ్చితంగా అది నీ జీవితంలో జరిగి తీరుతుంది అని చెప్పి అర్థం. అంతేకాకుండా ఈ సందేశం అనేది నీ వరకు వచ్చింది, నీ చెవిన పడింది అంటే నా ఆజ్ఞ ఉంది కాబట్టే ఈ సందేశం అనేది నీ వరకు వచ్చింది, నీ చెవిన పడింది. అంతేకాకుండా ఈ యొక్క సందేశం వల్ల నీకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అన్న విషయం పక్కన పెడితే నీ మనసు మాత్రం చాలా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ముందుగానే వచ్చే కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టం నుంచి దూరం అనేది నువ్వు వెళ్ళగలిగితే, ఆ కష్టం అనేది నీ దగ్గరికి కనుక రాకుండా నువ్వు చేసుకోగలిగితే నిజంగా ఆ యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది కదా తల్లి. ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా, బాబా కష్టాలు పడలేకపోతున్నాను, బాధలు అనుభవించలేకపోతున్నాను, ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం అయితే కాదు కదా బాబా, ఈ జన్మలో నేను ఎవరినీ కూడా నొప్పించలేదు, బాధ పెట్టలేదు, కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి తల్లి ఇప్పుడు నువ్వు చేసిన పాపపుణ్యాల కర్మ ఫలితం అనేది ఇప్పుడే అనుభవిస్తావు. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి. కానీ నువ్వు పూర్వజన్మలో తెలిసో తెలియకో చేసిన కర్మఫలాల్ని కూడా ఈ జన్మలో అనుభవించగలుగుతావు. ఏ కర్మలనైనా కూడా పంచలు చేయగలిగే శక్తి కొన్ని పనులకి మాత్రమే ఉంటుంది. ఆ పనులని కనుక మనిషి తన జీవితంలో ఒక ప్రక్రియగా మార్చుకోగలిగితే ఏ కర్మలు కూడా ఆ మనిషిని తాకలేవు. ఆ మనిషి జీవితమంతా కూడా ఆనందదాయకంగా మారుతుంది. తల్లి అసలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు బాబా, నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు. అసలు వచ్చే గురువారంలోపు నా జీవితంలో ఏం జరగబోతోంది, ఈ ఎస్ అనే అక్షరమున్న స్త్రీ ఎవరు, అలాగే ఏ అనే అక్షరమున్న పురుషుడు ఎవరు, వీరి వల్ల నా గుండెలు గుబేలు అనే షాక్ ఏంటి, నా గుండెలు పగిలిపోయే షాక్ ఏంటి, ఇది వినకపోతే నా కర్మ ఏంటి, అసలు ఏం చెప్పబోతున్నారు బాబా, నాకు కంగారుగా ఉంది అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. అయితే అసలు విషయానికే వస్తున్నాను తల్లి. నీ మనసు అనేది చాలా స్వచ్ఛమైనది. నువ్వు అందరితో కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటావు. అందరూ కూడా
నీకులాగానే ఆలోచిస్తారు అని చెప్పి భ్రమపడిపోతూ ఉంటావు. కుటుంబం మంచి కోసం ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటావు. ఎప్పుడూ కూడా భర్త గురించి, పిల్లల గురించి లేదా భార్య గురించి, పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటావు. తల్లిదండ్రులతో పాటుగా నీ సోదరులు, సోదరీమణుల గురించి కూడా ఆలోచిస్తుంటావు. వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటావు. నీ మంచి మనసు గురించి నాకు తెలుసమ్మా. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన సమస్యలు, ఎన్నో రకాలైన కష్టాలు, కొన్ని బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నప్పటికీ కూడాను అన్నింటినీ కూడా ఎదిరించి ఒక్కొక్క సమస్యను కూడా దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చావు. ఒక స్థానాన్ని అయితే నీ వరకు నువ్వు ఏర్పరచుకోగలిగావు. నీకంటూ కాస్తో కూస్తో గుర్తింపును కూడా ఏర్పరచుకోగలిగావు. నీకంటూ ఒక మంచి పేరుని కూడా తెచ్చుకోగలిగావు. అయినప్పటికీ కూడా నీ జీవితంలో ఈ రోజుకి కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, కొంచెం నరకయాతన అనేది, మనశ్శాంతి లేకుండా ఉండడం, అదేవిధంగా సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తినలేకపోవడం, అనారోగ్యకరమైన సమస్యలు, సరిగ్గా ఆకలిగా అనిపించకపోవడం, ఎవరో దృష్టి దోషం పెడుతున్నారేమో అని చెప్పి మనసులో భయంగా అనిపించడం, పదే పదే కూడా గుండె జల్లుమనిపిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా నీకు అనుభవంలోకి వస్తున్నాయి. నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. వీటన్నిటికీ కూడా కారణం ఆ యొక్క స్త్రీ పురుషుడు మాత్రమే. అయితే ముందుగా ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీతో నీకు జరగబోయేది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా నీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అన్న మాట పక్కన పెడితే, ఏ వ్యక్తి గురించి అయినా కానీ నీకు మంచి జరగాలి అన్నా, చెడు జరగాలి అన్నా అది నీ యొక్క ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీదకి పంపించిన ప్రతి మనిషికి కూడా భగవంతుడు కొన్ని తెలివితేటలను పెట్టే పంపించాడు. కాబట్టి ఒక మనిషి మనల్ని చాలా తెలివిగా మోసం చేయగలిగాడు అంటే అవతలి వ్యక్తిని మనం పూర్తిగా గుడ్డిగా నమ్మాము అని కాబట్టే, అలా నమ్మబట్టే అవతలి వ్యక్తి మనల్ని చాలా తేలికగా మోసగిస్తాడు. అదేవిధంగా అవతలి వ్యక్తి మీద అతి ప్రేమ, అతి గౌరవం, ఆ వ్యక్తి మీద పిచ్చి ఇవన్నీ ఉంటే ఆ వ్యక్తి ద్వారా కూడా మనం పూర్తిగా మోసగింపబడతాము. ఆ వ్యక్తి ద్వారా మనకు ఖచ్చితంగా గుండెలు అనేవి పగిలిపోతాయి. కళ్ళలో నుంచి నీరు అనేది అలా వస్తూనే ఉంటుంది. కనుకనే ఏ మనిషిని కూడా గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా ఇష్టపడకూడదు. మనం ఎవ్వరినీ కూడా అతిగా ప్రేమించకూడదు. మనల్ని మనం ప్రేమించుకొని, మనకి మనం గౌరవం ఇచ్చుకొని, మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ, మన ఆరోగ్యం పట్ల శ్రద్ధను పెట్టుకొని, మన గురించి మనం ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. అప్పుడే మనకి ఎవరి మీద అతి ప్రేమ వెళ్ళదు, అతి ఇష్టం వెళ్ళదు, అతి గౌరవం వెళ్ళదు, అతి నమ్మకం అనేది వెళ్ళదు. అయితే ఈ ఎస్ అనే స్త్రీ కారణంగా నీకు మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక, ఈ స్త్రీ నీ ఇంట్లో వ్యక్తి, నీ యొక్క అర్ధాంగి. ఈ యొక్క స్త్రీ కారణంగా నీవు ఎన్నో, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కింద స్థాయి నుంచి ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డావు అన్నా కానీ కేవలం ఆ స్త్రీ యొక్క వెనక ఉండి నడిపించే తత్వం, అంటే నీ మంచిని కోరుకని నువ్వు ఎప్పుడూ కూడా ఎదగాలి అని చెప్పి కోరుకుంటూ, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని చెప్పి కోరుకుంటూ, నీ కోసమే ఆలోచిస్తూ, నిన్ను ఎలాగైనా కానీ మంచి దారిలో పెట్టాలి అని చెప్తూ, అదేవిధంగా నీకు ఏ రకంగానైనా కానీ, ఇటు చిన్న విషయంలోనైనా కానీ, అటు పెద్ద విషయంలోనైనా కానీ, నీ మంచి కోరుకునే వ్యక్తులలో ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అయితే మాత్రం ఖచ్చితంగా
ఉండి తీరుతుంది. మొదట తానే ఉంటుంది. అది నీ యొక్క లైఫ్ పార్ట్నర్, లేకపోతే నీ యొక్క తోబుట్టువా, లేకపోతే కనుక నువ్వు ఉద్యోగం చేసే దగ్గర కానీ, లేకపోతే నువ్వు వ్యాపారం చేసే దగ్గర కానీ, లేదా నీ స్నేహితుల్లోనైనా కానీ, నీ యొక్క బంధువుల్లోనైనా కానీ, ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా అయితే మాత్రం నీకు ఎటువంటి నష్టం అనేదే ఉండదు అని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మితే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎవ్వరూ కూడా ఈ రోజుల్లో అమాయకులు లేరు తల్లి. ఎందుకంటే అందరూ కూడా ఎంతో కొంత తెలివితేటలను అయితే కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరితో కూడా నీ యొక్క కుటుంబ విషయాలనేవి పంచుకోవద్దు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి నీ యొక్క పర్సనల్ విషయాలనేవి చెప్పొద్దు. అదేవిధంగా నీ బలం బలహీనతలు కూడా చెప్పొద్దు. నీ యొక్క డబ్బు గురించి, నువ్వు చేసే పనుల గురించి, నీ యొక్క వ్యాపారాల గురించి, నీ యొక్క పెట్టుబడుల గురించి, నువ్వు సంపాదించే సంపాదన గురించి కూడా ఎవరి ఎదురుగా కూడా చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల నీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం మాత్రం చేకూరదు. నీ కష్టం తీరదు కదా, అలాగే నీ సమస్య అక్కడితో ఆగిపోదు కదా. అందువల్ల ఇలా చెప్పడం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాలైన సమస్యలు అనేవి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అవతలి వ్యక్తులు నీతో ఎంతవరకు ఉంటున్నారో, నీ నుంచి ఏది రాబట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో, ప్రయత్నిస్తున్నారో, నిన్ను ఎలా చూస్తున్నారో ఇవన్నీ కూడా నువ్వు ముందుగానే కనిపెట్టి వారితో నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తేనే బాగుంటుంది. ఇలా ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా నీకు మంచి జరుగుతుంది అని చెప్పాను కదా. అందరి ద్వారా కాదు, అది కేవలం కొంతమంది ద్వారానే అని గుర్తుంచుకో. ఇక ముఖ్యంగా ఏ అనే అక్షరం ఉన్న అతనితో, అంటే ఒక మగ మనిషితోటి నీకు నష్టాలు అనేవి జరగబోతున్నాయి. ఈ ఏ అనే అక్షరమున్న వ్యక్తి మాత్రం నిన్ను కేవలం అవసరానికి మాత్రమే వాడుకోవడం కోసం, వారి యొక్క పనులను నీ చేత చేపించుకోవడం కోసం, వారి యొక్క అవసరాలు నీ ద్వారా తీర్చుకోవడం కోసం, వారికి నలుగురిలో నీ కారణంగా విలువ పెంచుకోవడం కోసం నీ చుట్టూ తిరుగుతున్నారు. వారు నీ నుంచి నీ డబ్బుని, నీ యొక్క మాటని, అంటే నిన్ను ఎలాగైనా కానీ వారు చెప్పిన మాట వినేలా చేసుకొని, వారి అవసరాలన్నీ కూడా తీర్చుకొని, మళ్ళీ చివరకు నిన్ను ఒంటరిగా వదిలేయాలి అన్నదే వారి యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఇది ఒక స్వార్థపూరితమైన బంధం అన్నమాట. ఇటువంటి స్వార్థపూరితమైన బంధాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక, కేవలం అవసరం వచ్చినప్పుడే తన అవసరం వచ్చినప్పుడే మన మనిషి, నా మనిషి, అవసరం తీరిపోయిన తర్వాత ఈ రోజున నా మనిషి అన్న మాట నోటితోటే వారు మంచి కోరేవారు కాదు, మా చెడు కోరుకునేవారు అని చెప్పి నీ మీదే లేనిపోని నిందలు మోపి, నలుగురిలో నిన్ను అలుసు చేసి, నలుగురిలో నిన్ను చిన్నచూపు చూసేలా చేసి, నీ మీద తప్పుడు ప్రచారాలు, అభాండాలనేవి మోపి నిన్ను ఒంటరి మనిషిగా నిలబెట్టేలా చేసే వ్యక్తులలో ఈ ఏ అనే అక్షరం ఉన్న వ్యక్తి, అంటే పురుషుడు ద్వారా నీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి వీరి దగ్గర కూడా నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. వారికి నీ యొక్క బలం బలహీనతలు, నీ యొక్క లాభాలు నష్టాలు, శక్తి సామర్థ్యాలు, నీ బిజినెస్ లేదా ఉద్యోగం గురించి ఏవి కూడా వారితో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియపరచకూడదు, వారితో పంచుకోకూడదు. ఏ విధమైన సహాయం వారికి నువ్వు చేయవద్దు. అలా అని చెప్పి ఇక్కడ అందరి వ్యక్తులను నేను కేటాయించి చెప్పడం లేదు తల్లి. అది కేవలం నువ్వు మాట్లాడే వ్యక్తులలో కొంతమంది గురించి మాత్రమే, నీ మనసుకి అనిపించిన వారి గురించి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి నీతో మంచిగా ఉంటే మంచిగా ఉండు. నీకు ఎప్పుడైనా ఆపదలో సహాయపడితే వారికి నువ్వు సహాయపడు. ఎప్పుడైనా నువ్వు ఆపదలో అడిగినప్పుడు వారు చేయకపోతే నువ్వు వారికి ఒక్కసారి చేస్తే తప్పులేదు, కానీ వారు నీకు చేయకపోయినా కూడా నువ్వు ఇష్టపడి వారికి పదే పదే సహాయం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి. ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పి ఆలోచించాలి.
అలాగని చెప్పి జరిగేవి మొత్తం కూడా నీ మంచికేలే అని చెప్పి అనుకోకూడదు. అందరూ నీలా ఉండరు కదా, అందరూ నీలా ఉంటారు అని చెప్పి నమ్మకూడదు. ఎవరిని కూడా నీ మంచి కోరుకునేవారు అని చెప్పి నువ్వు అనుకోకూడదు. ఈ రోజుల్లో సొంత తోబుట్టువులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, రక్త సంబంధికులకే సంబంధాలు అనేవి సరిగ్గా ఉండట్లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. అటువంటిది ఎవరో బయట వారిని నువ్వు నా అనుకొని నమ్మడం వల్ల నష్టాలే తప్ప లాభాలనేవే ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎవరికి ఉంటే వారే తింటారు అలా అని చెప్పి ఉన్నవారిని పెద్ద కన్నుతోటి, లేని వారిని చిన్న కన్నుతోటి ఎప్పుడూ కూడా చూడకూడదు. అందరినీ కూడా ఒకేలా చూడాలి, ఒకే దృష్టితో చూడాలి. అప్పుడే భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే అవుతారు. కాబట్టి ఉన్న రోజు ఎగిరెగిరి పడకూడదు, లేని రోజు సతికిల పడకూడదు. రోజు కూడా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, నీకు నా బిడ్డ ఎప్పుడు ఎవరిని నమ్మి మోసపోకూడదు. నా తల్లి ఎవరి ముందు చులకన కాకూడదు. నా తల్లి కష్టాల పాలు అవ్వకూడదు. నా తల్లి, నా కూతురు ఎవరి ముందు తలదించుకొని బ్రతకకూడదు. నా బిడ్డ పిచ్చిదానిలాగా మిగిలిపోకూడదు. ఒక పేరు కూడా గుర్తింపు అనేది రావాలి అన్న ఉద్దేశంతో ఈ తండ్రి పడుతున్న తపన మాత్రమే. తల్లి, ఇదంతా కూడా నీ మంచి కోసమే, నీ భవిష్యత్తు కోసమే, నువ్వు బాగుండాలని నేను చెప్పాను. కాబట్టి ఈ వచ్చే గురువారంలోపు ఖచ్చితంగా ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీతో జరిగే మంచిని నువ్వు చూస్తావు. ఏ అనే అక్షరం ఉన్న అతనితో జరిగే నష్టాన్ని కూడా నువ్వు చూస్తావు. అలా అని నువ్వు భయపడిపోకుండా జాగ్రత్తగా వారితో నువ్వు తెలివిగా ముందడుగులు వేసి వారి యొక్క నష్టాన్ని తిప్పికొట్టగలిగితే ఏ నష్టం కూడా నిన్ను తాకలేదు, ఏ కష్టం కూడా నిన్ను చేరలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోమ్మా. ఈ రోజు నుండి నా తల్లి చాలా జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలి. తనను తాను నమ్మి నిలబడగలిగితే ఈ తండ్రి బాగా సంతోషిస్తాడు. ఈ తండ్రికి అంతకు మించి కావాల్సింది ఏముంటుంది చెప్పమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.